వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. 2 పేజీలతో కూడిన 9 ముఖ్యాంశాలతో మేనిఫెస్టో ప్రకటించారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలలో కొన్నింటిని పెంచుతూ మరికొన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు సీఎం జగన్. ఏపీలో గత 58 నెలల్లో 99% హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు సీఎం జగన్. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటికి చేరేలా చేశామన్నారు. తాను అబద్దాలు ఆడనని మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలతో పాటు మరికొన్ని హామీలు కూడా అమలు చేశామన్నారు. ప్రస్తుత మేనిఫెస్టోను కూడా 100% అమలు చేస్తామని చెప్పారు సీఎం జగన్. ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా, జగన్ అబద్దాలాడు, జగన్ మోసం చేయడు. చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధాలాడు, జగన్ ఎప్పుడు మోసం చేయడు. పేదలకు ప్రేమించే విషయంలో, పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా జరిగాయి ఈ 58 నెలల కాలంలో. ఇప్పుడు కాపు నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి, మేనిఫెస్టోలో లేదు. ఈబీసీ నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. ఇటువంటివి అనేకం. ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచడం మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు విద్యా కానుక మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు గోరుముద్ద మేనిఫెస్టోలో లేదు. ఇటువంటి అనేకం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మేనిఫెస్టోలో లేవు. అనేకం చేశాం. అమ్మఒడి పథకం కింద ఇచ్చే 15,000 రూపాయలు ఇక నుంచి 17,000 పెంచామని సీఎం జగన్ తెలిపారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కొనసాగిస్తామని, వైఎస్ఆర్ కాపు నేస్తం, అర్హులందరికీ ఇళ్ల పథకాలు కొనసాగిస్తామని తెలిపారు. మహిళలకు 3 లక్షల వరకు 0 వడ్డీ పథకాన్ని, కళ్యాణమస్తు, షాదీ తోఫా లాంటి పథకాలు కొనసాగిస్తామన్నారు. 2,000 కోట్లతో పట్టణాల్లో ఎంఐజీ ఇళ్లు నిర్మిస్తామన్నారు. రైతు భరోసా సొమ్మును 13,500 నుంచి 16,000కు పెంచుతామని చెప్పారు. సామాజిక పింఛన్లు 2 విడతల్లో 3,500కు పెంచుతామన్నారు సీఎం జగన్. పెన్షన్ల పెంపు, అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు గారి హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు, అంటే మార్చి 1 దాకా, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే 1000 రూపాయలు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే 39 లక్షల మంది. ఈరోజు పెన్షన్ 66 లక్షల మందికి పెన్షన్ సొమ్ము 3,000 రూపాయల పెన్షన్ సొమ్ము. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది 24,000 కోట్ల రూపాయలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత 3,000 రూపాయలు ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ, జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు. ఇలా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. తెలంగాణలో ఎంత తెలుసా? కేవలం 43 లక్షల మంది పెన్షన్ అమౌంట్ 2,000 రూపాయలు ఇచ్చేది, ఖర్చు చేసేది సంవత్సరానికి 12,230 కోట్లు. వైసీపీ మేనిఫెస్టోపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను మోసం చేయడానికి జగన్ జిమ్మిక్కులు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. సామాజిక పింఛన్లు 2,000 నుంచి 3,000కు పెంచడానికి సీఎం జగన్ కు 5 ఏళ్లు పట్టిందన్నారు. ఇప్పుడు పింఛన్లు 3,500కు పెంచుతామంటున్నారు. దానికి ఎన్ని ఏళ్లు తీసుకుంటారో చెప్పలేమని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తా ఉండొచ్చు, నేను కనుక రాకపోతే నవరత్నాలు ఆగిపోతాయని.
ఆయన ఇచ్చే నవరత్నాల కన్నా కూడా 500% అధికంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము. ఆయన 2019 నాటికి 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే, నేను వస్తే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని ఈ 5 సంవత్సరాలు పట్టింది దాన్ని 3,000 చేయటానికి ఆయనకి. అలా కాకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనే జూన్ 4వ తారీఖు కల్లా పాత బకాయిలతో కలిపి 4వ తారీఖు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పెన్షన్దారుడికి. ఆ తర్వాత జూలై 1వ తారీఖు నుంచి ఇంటింటికి 1వ తారీఖున 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు అమలు చేశారా అంటూ ప్రశ్నించారు సీఎం జగన్. గతంలోనూ కూటమి నేతలు ప్రజలను మోసం చేశారన్నారు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, సున్నా వడ్డీని ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోలేదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.